దివాళీ అయిపోయింది. అయితే మెట్రో నగరాల్లో ప్రత్యేకించి కోల్కతా, ఢిల్లీలో భారీగా పెరిగిన కాలుష్యం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. అసలు ఢిల్లీలో ఇలా పొల్యూషన్ భారీగా చోటు చేసుకుంటుందనే గ్రీన్ క్రాకర్స్ కి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఇలా పర్యావరణానికి హాని కలిగించని టపాసులు విక్రయించిన ఢిల్లీ కాలుష్యం పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. మరిప్పుడు గ్రీన్ క్రాకర్స్తో ప్రయోజనం లేదా? ఈ సమస్యను అర్థం చేసుకోవడంలోనే అసలు కీలకమైనటువంటి ప్రశ్న ఉంది. అదేంటో తెలియాలంటే స్టోరీ చూడండి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన కాలుష్యం. దివాళీ ఎఫెక్ట్ అంటూ విశ్లేషణలు. మరి ఢిల్లీ గ్రీన్ క్రాకర్స్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? దేశవ్యాప్తంగా దీపావళి పండుగ నిజంగానే అంబరాన్నంటేలా జరిగింది. పటాసులు, మతాబులు కాల్చుతూ జనం పండగ చేశారు. ఈ సందర్భంగా వాతావరణంలో వెదజల్లబడిన ధూళి, పొగ తక్కువేం కాదు. ఈ దెబ్బతో కోల్కతా, హౌరా నగరాల్లో ఎయిర్ క్వాలిటీ బీభత్సంగా తగ్గిపోయింది. కోల్కతాలో 186 PM గా నమోదు కాగా, హౌరాలోని బేలూర్ ఏరియాలో 364 పాయింట్లకు చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాతావరణంలోని గాలి నాణ్యతను సూచించే ప్రమాణాల ప్రకారం AQI 151 నుంచి 200 మధ్యలో పూర్, 200 నుంచి 300 వరకు వెరీ పూర్ గా, 300 పాయింట్లు దాటితే సివియర్ గా చెబుతుంటారు. కోల్కతా సహా పశ్చిమ బెంగాల్లోని దాదాపు 10 నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ గా నమోదైంది. గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు కానీ ఆ గ్రీన్ క్రాకర్స్ ఎంత మేరకు కాలుష్యం తగ్గిస్తాయో పూర్తి స్థాయి అధ్యయనం అయితే జరగలేదు. కాకపోతే వాడుతున్న కెమికల్స్లో మార్పు వచ్చింది కనుక కాలుష్యం తగ్గుతుంది అంటున్నారు. బహుశా నిజమైతే మంచిదే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీది మరో కథ. ఇక్కడ దీవాళీ కోసం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా సరే ఢిల్లీ AQI ఏకంగా 350 పాయింట్లకు చేరింది. అంటే చాలా తీవ్ర స్థాయిలో, ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఢిల్లీలో చోటు చేసుకున్నట్లు అర్థమవుతోంది. దీన్ని వెంటనే గ్రీన్ క్రాకర్స్ అంటే పర్యావరణ హిత పటాసులు కాల్చినా కాలుష్యం అలానే ఉందనే అర్థానికి రాకూడదు. అసలు గ్రీన్ క్రాకర్స్ కాదు, సాధారణమైన పటాసుల విక్రయాలే ఎక్కువ జరిగినట్లు అర్థం చేసుకోవాలి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటాని నిలిపేశారంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించింది. కాలుష్యం లెవెల్స్ అక్రమంగా క్రాకర్స్ విక్రయాలకు అనుమతి ఇవ్వడమే కారణమని మండిపడింది. ప్రతి ఏటా ఢిల్లీలో చలికాలంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతుంటుంది. దానికోసం ఢిల్లీ ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. 2024లో దీవాళీ తరువాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 359 పాయింట్లుగా నమోదయ్యింది. అదే 2023లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 438 పాయింట్లు చేరింది. అప్పట్లో అసలు మొత్తంగా పటాసుల విక్రయాలనే సుప్రీంకోర్టు నిషేధించింది. ఇప్పుడు తిరిగి కాలుష్యం పాళ్లలో ఏ మార్పు లేకపోవడంపై ఢిల్లీలో చర్చ ప్రారంభమైంది.